హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇవాళ అయితే కన్నా మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీడియో వచ్చేసి గీ అండ్ జీరా రైస్ ఎగ్ మసాలా కర్రీ 2 రెసిపీస్ అయితే ఈరోజు మీ అప్లోడ్ చేస్తున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి గీ అండ్ జీరా రైస్ అండి. మామూలుగా పలావు మసాలా అన్నం బిర్యానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. రోజు చేసే పలావ్ అన్నం బగారా రైస్ ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా మంచిగా ఉండిందండి. మా ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ అందరూ బాగా ఇష్టంగా తిన్నారనమాట. సో ఇంకా అలాగే ఎగ్ మసాలా కర్రీ చేశాను. కొంచెం మసాలా డిఫరెంట్గా చేసి యాడ్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, గ్రేవీ కానీ ఇది కానీ. సో చాలా మంచిగా ఉండింది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ముందుగా ఎందుకైతే గిన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీకి అయితే గిన మసాలా కోసం కొబ్బరి అండ్ ఇవి గసగసాలు అనమాట. ముందు కొబ్బరి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం స్మోకీ స్మెల్ లాగా వస్తుంది, అలా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత గసగసాలు యాడ్ చేసి కొంచెం మరి ఎక్కువ ఫ్రై చేయొద్దు. గసగసాలు ఎక్కువ ఫ్రై చేస్తే చేదు వస్తుంది అనమాట. అలాగకుండా కొంచెం ఫ్రై వేసిన ఒక 2 మినిట్స్ అంతే చాలు. ఫ్రై అయిపోయిన తర్వాత టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి కొబ్బరి అండ్ ఇవి గసగసాలు ఈ 5 వచ్చేసి మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఇంకా ఏ ఆనియన్స్ మళ్ళీ టమాటో ఇవి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గ్రేవీ మసాలా ఉంది కదా, మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఆయిల్ మసాలా వేసేసి కొంచెం మిక్సీ జార్లో ఉంటుంది కదా, అది కొంచెం వాటర్ వేసేసి గిలగరించి వేసేసుకోవాలన్నమాట. ఇది మొత్తం అంతా దగ్గరకు రావాలి వాటర్. ఎందుకంటే మనం పచ్చి టమాటా, పచ్చి ఆనియన్, మిర్చి ఇవి యాడ్ చేసాం కాబట్టి అదంతా మనకి ఉడకాలి కాబట్టి ఆ పచ్చి స్మెల్ పోవాలి. సో అందుకు ఇదంతా దగ్గరకు పడేంత వరకు మనమైతే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా కలుపుకుంటూ చూసుకోవాలి అనమాట. చూసారు కదా, ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకు దగ్గరగా అవుతుంది అనమాట. అప్పుడు ఇందులోకి మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం టేస్ట్ తగ్గట్టు చూసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. స్పైస్ మేము తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెమే యాడ్ చేశాను అనమాట. అందులో ధనియాల పౌడర్ 1 స్పూన్, ఇది ఫ్రై చేసుకున్న ధనియాలు, చెక్క, లవంగాల పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ అనేసి 1 స్పూన్ వేసేసాను. తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. అలాగే లిడ్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుంటే ఆ మసాలా అంతా టమోటా ఇవన్నీ ఉంటాయి కదా, అంతా మసాలా అనేది బాగా మంచిగా మగ్గుతుంది అనమాట. ఇలా మగ్గిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకొని అండ్ లిడ్ పెట్టుకొని ఇది కూడా ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలన్నమాట. ఆ మసాలా అనేది మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఉంటాం కదా, అక్కడ పోయి ఆ ఎగ్గుకి అనేది పడుతుంది అనమాట కొంచెం ఆ మసాలా అనేది. అప్పుడు తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓన్లీ ఎగ్ ఒక్కరే సప్పగా కాకోకుండా. చూసారు కదా, మొత్తం అంతా పొడిలాగా ఇట్లా అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇంకా గ్రేవీకి కావాల్సింది 1 గ్లాసు 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా బాయిల్ చేయాలి అనమాట. తర్వాత లాస్ట్లో మేతిచూరు వేరే ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఈ మేతిచూరు అనేది స్మెల్ బాగుంటుంది, తినేటప్పుడు మంచిగా ఉంటుంది అని నేను ఖచ్చితంగా అయితే యాడ్ చేస్తాను. ఐటమ్ మసాలా చికెన్లో మటన్ ఇది వేపిట్లో అయినా కానీ. తర్వాత ఇంకా లాస్ట్లో దించేసేటప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే, సర్వ్ చేసేసుకోవడమే. ఉప్పు కారం చూసుకొని కావాలంటే లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కూర అయితే చాలా మంచిగా వచ్చిందండి. సో ఆ రైస్లోకి గ్రేవీ కర్రీ మంచి కాంబినేషన్ అనిపించింది, బాగా తిన్నారు. మా పిల్లలు కూడా అయితే 3 టైమ్స్ అదే తినింది ఆ కర్రీని. సో ఎగ్ నేను తినాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళ వరకే చేశాను కాబట్టి వాళ్ళే తిన్నారు ఇంకా. సో ఇంకా రైస్కి వచ్చేసి ఓన్లీ ఇందుకైతే కన్నా ఒకే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను. గీ రైస్ అన్నాను కదా, సో అందువల్ల ఎక్కువ గీ వేస్తే ఆ స్మెల్ కూడా తినరనమాట చాలామంది. అందువల్ల 1 స్పూన్ అండ్ హాఫ్ వచ్చేసి ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇందులోకి ఏ మసాలాలు యాడ్ చేయలేదు. ఓన్లీ 3 పచ్చిమిర్చి, కరివేపాకు,
జీలకర్ర, సాజీరా ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 4 వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా ఫ్రై చేయాలన్నమాట. ఆ పచ్చి స్మెల్, రా స్మెల్ ఉంటుంది కదా, ఆ రా స్మెల్ పోయేంత వరకు అయితే కనుక మనం ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తాన్ని. పచ్చిమిర్చి 3 వేసేయండి, అది కూడా స్పైస్ ఎక్కువ లేదనమాట. కావాలనుకుంటే మీకు స్పైస్ కావాలనుకుంటే ఇంకా 2 పచ్చిమిర్చి ఎక్కువైతే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాం. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినప్పుడు ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది అనమాట, ఫ్రై అయిందని. రా స్మెల్ పోయి మంచిగా స్మెల్ వస్తుంది అనమాట, గుడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చూడడానికి కూడా మంచిగా ఉంటుంది, అలా స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ వచ్చేటప్పుడు మనం ఇంక ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకోవడమే అనమాట. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. రైస్ అనేది నానబెట్టి పెట్టుకున్న రైస్కి అయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. లేదు అప్పుడప్పుడు యాడ్ చేసుకునే దానికైతే ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలి. గ్లాస్కు 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం నానబెట్టడం వల్ల మనకు మితువుగా వస్తుందండి అన్నం అనేది. ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, మెత్తగా ఉంటుంది, గట్టిగా పలుకు పలుకు లేకోకుండా. ఇంకెలా ఎసరు యాడ్ చేసుకొని ఇందులోకి ఉప్పు అండ్ కొత్తిమీర, ఇవేనండి నేనైతే యాడ్ చేసింది. ఇంకేం యాడ్ చేయలేదన్నమాట ఈ రైస్లో అయితే గిన. ఇంక మనం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసేసుకొని కుక్ చేసేసుకోవడమే. కావాలంటే ఇక్కడ టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నానబెట్టుకున్న బాస్మతి రైస్కి 1.5 గ్లాస్, నానబెట్టలేదు అప్పుడప్పటికే చేసుకోవాలనుకుంటే కానీ ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ పడుతుందన్నమాట. సో ఇలా మొత్తం అంతా రైస్ యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవడమే. మనకు ఒక లాస్ట్లో ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మంచిగా అడుగంటుకోకుండా మంచిగా ఉంటుందన్నమాట. చూసారు కదా పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చిందో రైస్ అయితే గిన. చాలా మంచిగా ఉండిందండి రైస్ అయితే గిన. మార్నింగ్ 11:30, 12కి అలా చేశాను అనమాట. మంచిగా తిన్నారు మా పిల్లలు, మా వారు కానీ మంచిగా లైక్ చేశారు. మీరు కూడా ఎలా ఉంది అనేది ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. బై బై, టేక్ కేర్.